15వ వచనం నుండి 20 వచనాల వరకు చూసుకుందాము. 15వ వచనము ఎవరైనా చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడి మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల చాలు సిస్టర్. ఓకే, 15వ వచనం ప్రతి ఒక్కరు చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఈ యొక్క 15వ వచనం నుండి ఎక్కడి వరకు అంటే 20 వరకు, 15వ వచనం నుండి 20 వరకు యేసుక్రీస్తు సంఘానికి ఇస్తున్నటువంటి శిక్షణ. ఇప్పుడు ఒక కాలేజ్ ఉందనుకోండి, కాలేజీలో ఆ కాలేజీకి అంటే ఒక కాలేజీ వాళ్ళు పెట్టాలనుకున్నారనుకోండి, కాలేజ్ ఒక కాలేజీ పెట్టారు, ఒక డిపార్ట్మెంటు ఒక కాలేజీ కానీ ఏదో ఒకటి పెట్టారు. ఆ పెట్టినటువంటి కాలేజీలో వాళ్ళకంటూ ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతిలో ఆ కాలేజీని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి మనము ముందు సెక్యూరిటీ ఉంటాడు, మరల తర్వాత రిసెప్షనిస్ట్ ఉంటాడు, ఆ తర్వాత అక్కడ స్లిప్ తీసుకోవాలి, ఆ స్లిప్ తీసుకొని మరలా ఓపీ దగ్గరికి వెళ్ళాలి. ఓపీ దగ్గర కూడా ఏంటంటే విచ్చలవిడిగా వెళ్ళడానికి ఉండదు, లైన్లో నిలబడాలి. అలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి మళ్ళీ అక్కడ సిస్టర్ ఉంటారు, ఆ సిస్టర్ తీసుకొని డాక్టర్ అంటే ఒక క్రమ పద్ధతి అనేది ఒక హాస్పిటల్స్లో కానీ కాలేజెస్ కానీ స్కూల్స్లో, ఇప్పుడు స్కూల్ ఉందండి, స్కూల్లో కూడా దానికి ఉండాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఉంటాయి. కాలేజీకి దానికి ఉండవలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఉంటాయి. ఆ విధంగా ఒక సంఘానికి ఆ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉండాల్సినటువంటి ఒక సంఘ కాపరిగా అతడు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏంటిది, ఆ యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఆ సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాల్సినటువంటి, వాళ్ళు లోబడవలసినటువంటి విషయాలు ఏంటిది అనేసి దేవుడు మనకి ఈ యొక్క 15వ వచనం నుండి 20 వచనాల వరకు తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క సంఘము మొదటగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంఘము అనేది ఎవరిది అంటే దేవునిది. సంఘాన్ని కట్టేది ఎవరు అని అంటే దేవుడు, సంఘాన్ని నడిపించేది ఎవరు అని అంటే దేవుడు. కాకపోతే ఆ సంఘంలో పరివారిగా ఎవరు పనిచేస్తారంటే దేవుని యొక్క సేవకులు, ఓకేనా. కానీ సంఘము మాత్రము దేవునిది. అపోస్తుల కార్యములో ఒక మాట ఉంటుంది, చదవండి, 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులు చునగా ఉంచును ఆ యువక్తుల మందును గుర్చియు మీ మట్టుకు మిమ్ముని గుర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఓకే నాన్న, చాలు. ప్రతి ఒక్కరు కూడా 20వ అధ్యాయము 28వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. సంఘము అని అంటే ఏంటిది అంటే, దేవుడు తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి ఆ యొక్క సంఘంలో ఈ యొక్క సంఘానికి యజమాని ఎవరు అని అంటే దేవుడు. ఆ సంఘానికి యజమాని యేసు, ఆ దేవుడు కనుక ఆయన చెప్పిన అంటే ఆయన కోరుకున్న విధంగా సంఘం అనేది పెంచబడాలి, ఆయన కోరుకున్న విధంగా సంఘం అనేది నడిపించబడాలి, ఆయన కోరుకున్న చిత్త ప్రకారంగా సంఘం అనేది నడిపించబడాలి. ఆయన కోరుకున్న చిత్త ప్రకారంగా సంఘం నడిపించడం కొరకు కొంతమంది పని వారిని దేవుడు పెట్టుకున్నాడు. ఆ పని వాళ్ళే ఎవరు అని అంటే దేవుని పరిచర్య చేసేటువంటి చర్చిలో ఉన్నటువంటి ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళు. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. ఎవరైతే సంఘాన్ని కాస్తున్నారో, ఎవరైతే సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళుగా ఏంటంటే జాగ్రత్తగా ఉంటూ మరలా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేసి దేవుడు చెప్తున్నాడు. చాలా క్లియర్గా చెప్పాడు. సంఘము అంటే ఏంటిది అంటే, దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నటువంటిది ఏంటిదంటే సంఘము. ఆ సంఘంలో ఉండాల్సినటువంటి క్రమశిక్షణలు, ఇప్పుడు మన కుటుంబంలో ఇద్దరు
ఇద్దరు పిల్లలు గొడవ అయింది అనుకోండి, దాన్ని ఎవరు సరి చేస్తారు అంటే తండ్రి సరి చేస్తాడు. తండ్రి లేక తల్లి వారిద్దరిని సరి చేస్తారు. ఎవరు తప్పుంటే వాళ్ళని గద్దించేసి సరి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు సంఘాన్ని సరి చేయాలి అని అంటే ఎవరు చేయాలి అని అంటే దేవుడు వాక్యం ద్వారా సరి చేస్తాడు. దేవుడు వాక్యం ద్వారా ఎవరిలో నుండి సరి చేస్తారంటే సేవకులలో నుండి సరి చేస్తాడు. అయితే ఈ యొక్క సంఘంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, సంఘంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మన తోటి సహోదరుడు తప్పు చేస్తే మీరు ఎలా ఉండాలి, సంఘంలో ఖచ్చితంగా ఇవి వస్తూ ఉంటాయి. నేనే ఎక్కువగా భక్తి చేస్తున్నాను, అతను ఆ విషయంలో తప్పు చేశాడు, ఈ విషయంలో తప్పు చేశాడు అనేసి కొన్నిసార్లు మనము ఎత్తి చూపుతూ ఉంటాం. అయితే దానికి ఒకవేళ అటువంటి పరిస్థితులు మీ సంఘాలలో వస్తే ముందుగానే దేవుడు చెప్పాడు, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి అప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది మనకు దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటిదంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి అనేసి మనం అనుకున్నాం అనుకోండి. ఇల్లు కట్టుకోవాలి అనేసి ఒక స్థలాన్ని కొనుక్కున్నాం. స్థలాన్ని కొనుక్కొని మన యొక్క ప్లానింగ్ ఒక విధంగా ఉంది. ఏంటిదంటే నా కిచెన్ అంటే ఒక స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో నీకు కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, నీ యొక్క ప్లానింగ్ మొత్తం ఏంటంటే ఎవరైతే ఇంజనీర్ ఉంటారో ఆ ఇంజనీర్కి చెప్తారు, ఇలా కట్టండి అనేసి ముందుగానే మీరు ప్లాన్ వేసుకొని ఆ ప్లానింగ్ అతనికి చెప్తే ఆ ప్లానింగ్ ప్రకారంగా ఆ యొక్క ఇంటిని నిర్మిస్తాడు. కట్టేవాడికి ఏ విధంగానైనా కట్టొచ్చు, అంటే ఏ స్టైల్లోనైనా అతడు కడతాడు. కానీ ఏ స్టైల్లో కట్టినా కూడా అతనికి ఎంత కట్టేంత జ్ఞానం ఉన్నా కూడా అక్కడ ఎవరు చెప్పినట్టు కడతారు అని అంటే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఇల్లు కట్టించుకుంటున్నారో వాళ్ళు చెప్పినట్టే ఆ ఇంటిని నిర్మిస్తారు. ఎందుకు అని అంటే ఆ ఇంటికి యజమాని అతడు డబ్బులు అతనికి ఉన్నటువంటి డబ్బును బట్టి అతడు ఇల్లు కట్టించుకుంటాడు. అంతే కదా, అతనికి డబ్బులు ఎంత అయితే ఉంటాయో అంతలోనే ఇల్లు కట్టించుకుంటాడు. కానీ ఒకవేళ కట్టేవాళ్ళు ఎంత అద్భుతంగా కట్టినా వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళైతే తెచ్చి కట్టలేరు కదా. అదేవిధంగా సంఘాన్ని కూడా దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున తన యొక్క చిత్త ప్రకారంగా నిర్మించాలి అనుకుంటున్నాడు. దేవుని యొక్క చిత్తము ఇప్పుడు ఇంటి యజమాని ఆ యొక్క ఇల్లు కట్టడం కొరకు ఏ విధంగానైతే ఒక ప్లానింగ్ను పేపర్ మీద గీసి ఇచ్చి ఈ ప్లానింగ్ ప్రకారంగా నా ఇల్లు కట్టు అనేసి ఏ విధంగానైతే ప్లానింగ్ గీసి ఇస్తాడో అదేవిధంగా సంఘాన్ని కట్టమని దేవుడు ఒక ప్లానింగ్ తన యొక్క చిత్తాన్ని మొత్తము బైబిల్లో లిఖించి ఆ యొక్క చిత్తాన్ని ఆ యొక్క ప్లానింగ్ని మొత్తము సేవకుల చేతిలో పెట్టేసి ఈ యొక్క చిత్త ప్రకారంగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యానుసారంగా బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్లానింగ్ ప్రకారంగా నువ్వు సంఘాన్ని కట్టాలి అనేసి దేవుడు ఈ యొక్క 15వ వచనం నుండి 20 వచనాల వరకు ఇచ్చినటువంటి ప్లానింగ్. ఓకేనా, ఆ ప్లానింగ్ ఎవరిపైన అంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరులపైన, ఒక సేవకుడుగా సంఘంలో ఉన్నటువంటి సహోదరులను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ తప్పులు చేస్తూ ఉండరు కాబట్టి అప్పుడు నీకు సొంత నిర్ణయం కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఎవరు ఫాలో కావాలి అంటే సేవకులు ఫాలో కావాలి. ఆ విషయాన్ని దేవుడు 15వ వచనం నుండి 20 వచనాల వరకు తెలియజేశాడు. మరలా ఒకసారి చూడండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము తెలియజేస్తున్నాడు దేవుడు. నీ యొక్క సంఘంలో కానీ ఎక్కడైనా కూడా నీ యొక్క సహోదరులు అంటే ఓన్లీ స్త్రీనా పురుషునా కదా, అందరూ వస్తారు. మన సహోదరులు ఎవరంటే మన ఓన్ సిస్టర్స్, మన బ్లడ్ సిస్టర్సే కాదు, ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన సహోదరులు. మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక తీరుగా చూసుకోకూడదు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎంతైతే ప్రేమతో చూసుకుంటామో, ఎంతైతే గౌరవిస్తామో, ఎంతైతే మంచిగా చూసుకుంటామో అదేవిధంగా బయటి వారి పట్ల కూడా మనం ఏంటంటే ఆ విధంగా ఉండడం కోసం ట్రై చేయాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితము ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి ఒక ప్రేమ అండ్ దేవుడు మనకి ఇచ్చినటువంటి అదొక గొప్ప వరం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ అలా ప్రేమించలేరు. పరుషులు ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద చూపిస్తారు. కానీ ఒక క్రైస్తవులుగా మనం అలా ఉండకూడదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. ఈ యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒకవేళ నీ సహోదరుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేస్తే దేవుడు ఒక ప్రొసీజర్ని ఫాలో కమ్మంటున్నాడు. ఎందుకంటే అందరి ముందు నువ్వు తిట్టావు అనుకోండి, అతడు చేసినటువంటి తప్పును అందరి ముందు వెలివేశారు. చాలా మందికి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసినటువంటి ఎవరైనా ఒక తప్పు చేశారని వాళ్ళను 10 మంది ముందు వాళ్ళ యొక్క పరువు తీయాలని చూస్తారు. అంటే 10 మంది ముందు వాళ్ళ గురించి చెప్పేసి వాళ్ళని చులకనగా చూడాలనేటువంటి స్వభావం కలిగి ఉంటారు. కానీ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు ఒకవేళ నీ సహోదరుడు తప్పు చేశాడు అనుకో, తప్పు చేస్తే నువ్వేం చేయాలంటే ఒంటరిగా వెళ్ళేసి, అతడు ఒంటరిగా ఎప్పుడైతే ఉంటాడో ఆ ఒంటరిగా ఉన్నప్పుడు అతని యొద్దకు వెళ్ళేసి అతడు చేసినటువంటి మిస్టేక్ని అది నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు, నువ్వు అంటే కొంచెం పొరపడుతున్నావు. ఎందుకు పొరపడుతున్నట్టే నీలో ఉన్నటువంటి లోపమే కావచ్చు, అది నీలో ఉన్నటువంటి బలహీనతనే కావచ్చు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా అందరూ కూడా రక్త మాంసాలు కలిగి మన ఈ లోకంలో జన్మించి ఉన్నాము కనుక
అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ అని మనం అనుకోకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది. కాబట్టి ఆ లోపం ఏదైతే ఉందో నువ్వు ఒక క్రైస్తవునిగా, ఒక క్రిస్టియన్గా, ఒక దేవుని సంఘంలో ఉన్నటువంటి ఒక బిడ్డగా నీవు పాటించవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు సంఘంలో ఒక వ్యక్తి, ఒక దేవుని కుమారుడు, ఒక కుమార్తె తప్పు చేస్తే అందరి ముందు సంఘంలోనే వాళ్ళ పరువు తీయకుండా నువ్వేం చేయాలి అని అంటే, ఒంటరిగా ఉంటాడు కదా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళేసి అరే నాన్న ప్రేమతో, అరే నాన్న అలా చేయడం తప్పు కాదు, నువ్వు అలా చేయడం తప్పు, అలా చేయకూడదు, దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, కాబట్టి నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకో, నీ యొక్క జీవితాన్ని నువ్వు సరిచేసుకో అనేసి వాళ్ళని ఏం చేయాలి అని అంటే ప్రేమతో చెప్పాలి. ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి, వినకుంటే గద్దించేటువంటి అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కీర్తనల గ్రంథము 141 అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనలు 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయుకుందును గాక, వారి దృష్టిల క్రియలను. చాలు నాన్న. ఓకే, ప్రతి ఒక్కరు కూడా చూడండి. కీర్తనలు 141 అధ్యాయము 5వ వచనం ప్రతి ఒక్కరు కూడా చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. ఇక్కడ దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనందరం కూడా ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ సంఘం నుండి, నీకు సంఘ సేవకుల నుండి, వాక్య పరిచర్యను చేస్తున్నటువంటి వారి నుండి ఏదైనా నీకు దేవుడే చెప్పాడు, దేవుడు అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు కనుక వాళ్ళు ఉపయోగించుకొని, ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి మిస్టేక్ని, ఏదైనా నువ్వు తప్పు చేస్తుంటే అది అలా కాదు, ఇలా చేయాలి, అలా చేయకూడదు అనేసి ఒకవేళ నేను గద్దించినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లోబడాలి. ఇక్కడ గద్దించే వారిగా అంటే వాళ్ళని సరైనటువంటి మార్గంలో నిలబెట్టే వారిగా ఎవరు ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి సేవకులు ఎలా ఉన్నారు అని అంటే దేవుని కింద పని వారిగా ఉన్నారు. ఆ పనివారు వాళ్ళకున్నటువంటి ప్లానింగ్ తోటి, కొంతమంది ఏంటంటే వాళ్ళకున్నటువంటి ప్లానింగ్తో సంఘాన్ని కట్టాలని చూస్తూ ఉంటారు, కానీ అలా కట్టడం కరెక్ట్ కాదు. దేవుని చిత్త ప్రకారంగా సంఘాన్ని కట్టాలి. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. కాబట్టి దేవుడు కోరుకున్నట్టుగా సంఘం కట్టబడాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ప్రొసీజర్ ఫాలో కావాలి. ఇప్పుడు బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏంటిది, దేవుడు ఇచ్చినటువంటి ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు మాకు ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒకటి అంటే వాళ్ళకు ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రొసీజర్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ముందే ప్రొసీజర్ చదువుకోవాలి. ఇప్పుడు ఒకవేళ బాగా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఫాలో కావాల్సిన స్టెప్స్ ఉంటాయి, హ్యాండ్ వాషింగ్ స్టెప్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ప్రొసీజర్ బుక్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ బుక్ ఫస్ట్ చదువుకొని వాళ్ళకి ఆ ప్రొసీజర్లో ఉన్నటువంటి స్టెప్స్ అన్నీ కూడా మేడానికి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాతనే పేషెంట్ దగ్గరికి వెళ్ళనిస్తారు. అంతవరకు పేషెంట్ దగ్గరికి వెళ్ళనియరు. ఎందుకనంటే ఒకవేళ వీళ్ళు మిస్టేక్ చేస్తే ఆ పేషెంట్ మరణించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఏం చేస్తారంటే ఈ లోకపరంగానే అంత స్ట్రిక్ట్గా అంటే తీసుకెళ్తూ ఉంటారు ముందుకు, అంటే నేర్పిస్తూ ఉంటారు ట్రైనింగ్లో. అదేవిధంగా ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ప్రొసీజర్ కూడా మనం అంతే స్ట్రిక్ట్గా ఎవరైతే సేవకులుగా ఉన్నారో అంతే స్ట్రిక్ట్గా ఫాలో కావాలి, అంతే స్ట్రిక్ట్గా వాళ్ళకు బోధించాలి. వాళ్ళు బోధించకుండా తీసుకున్నటువంటి రియాక్షన్స్ కూడా అలానే తీసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్పాడు దేవుడు, నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అతడు గద్దించినప్పుడు ఎదుటి వ్యక్తి ఎలా రియాక్ట్ కావాలి అని అంటే కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఏ విధంగానైతే రియాక్ట్ అయ్యారో ఆ విధంగా రియాక్ట్ అయితే మాత్రం వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుంది. ఎలా రియాక్ట్ అయ్యాలి మరొకసారి చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు ఒకవేళ నన్ను గద్దించారనుకోండి, ఎందుకు అనంటే వాళ్ళు నిత్య జీవానికి నడిపించడం కొరకే వాళ్ళు నా కోసం చేస్తున్నటువంటి ప్రయాసము అనేది ఒకవేళ మనం గుర్తించగలిగితే, వాళ్ళు గద్దించినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళు తిట్టినా కూడా మనకు అది ఏమనిపించదు. వాళ్ళేంటి నాకు చెప్పేది, వాళ్ళకు నాకంటే ఎక్కువ తెలుసా, వాళ్ళకంటే ఎక్కువ నాకు జ్ఞానం ఉంది, వాళ్ళకంటే నేనే ఎక్కువగా ప్రార్థన చేయగలను, వాళ్ళకంటే నేనే ఎక్కువగా దేవుని సువార్తను చేయగలను, వాళ్ళకంటే ఎక్కువగా నేనే వాక్యానికి బోధించగలను, వాళ్ళకంటే ఎక్కువ తలంతులు నాకే ఉన్నాయి, కానీ నేను సేవకుడను కాదు, అయినంత మాత్రం అతని మాట నేను వినాల్సిన అవసరం ఏముంది అనేటువంటి మైండ్ సెట్ మనలో రాకూడదు. ఎందుకనంటే మనకి పేతురు గారిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సందర్భంలో కొరింథీ పత్రికలో అతన్ని గద్దించినప్పుడు పేతురు గారు ముందా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ముందా అంటే పేతురు గారే ముందు. పేతురు గారినే దేవుడు ఏర్పరచుకున్నాడు మొదటగా, ఆ తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలు గారు వచ్చారు. పేతురు గారికి సంఘానికి ఇవ్వాల్సినటువంటి అధికారాలన్నీ కూడా అతనికి ఇచ్చాడు.
అయినా కూడా పేతురు గారిని అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒకానొక సందర్భంలో గద్దించినప్పుడు పేతురు గారు సైలెంట్గా ఉండిపోతాడు. నేను పెద్దోని కదా, లేకపోతే నేనే ముందుగా పరిచర్యను స్టార్ట్ చేశాను కదా, నేనే అనేసి అతడు ఆ ఫీలింగ్ అనేది అతనిలో ఉండదు. ఎందుకనంటే ప్రొసీజర్ ఫాలో కావాలి. తగ్గించుకోమన్నాడు, ఎక్కడ తగ్గించుకోవాలి మనం అది తగ్గించుకోవాలి అంతే. ఒకవేళ మనకు మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసే వాళ్ళు గద్దిస్తే తప్పేంటండి? ఒకవేళ గద్దించి నేను సరైన మార్గంలో నడిపించడం ఒక మాట అంటే మనము దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఎందుకనంటే మన కుమారులను అయితే మనం గద్దించమా, వాళ్ళు సరైన మార్గంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి కొడతాం కూడా, కొడతాం తిడతాం, వాళ్ళని సరైన మార్గంలో నడిపించడం కోసము వాళ్ళను సరిచేస్తాం. వాడు చిన్నప్పుడు దొంగతనం చేస్తే కొట్టినప్పుడే వాడు పెద్దయినాక దాన్ని చేయడు. ఒకవేళ చిన్నప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడాడు అనుకోని కొట్టాలి, కొడితే ఆ దెబ్బను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ తప్పు వాడు చేయడు. కాబట్టి సంఘాన్ని నువ్వేం చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో దేవుడిచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో కావాలి. ఏం ఫాలో కావాలి? ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల తప్పుదేం చేస్తే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళేసి అతన్ని నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ మొదటగా ప్రేమతో చెప్పు, ఆ తర్వాత ప్రేమతో వినకపోతే ఆ తర్వాత నువ్వు గద్దించు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారునుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడై వాడు కుమల్లైన వారందరూ శిక్షలో పోలీపోతున్నారు. మీరు పొందిన ఎడల దిద్దలేగని. చాలు నాన్న. ప్రతి ఒక్కరు కూడా చూడండి, రెఫరెన్స్ అందరు చదవండి, ప్రతి ఒక్కరికి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 వచనం. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. మిమ్మల్ని అందరూ కూడా, సంఘంలో ఉన్నటువంటి మనల్ని అందరూ కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు అని అంటే మనం ఉపయోగించుకున్నటువంటి పదాల ప్రకారం అలా కాదు. దేవుడు ఎలా అంటే కుమారులుగా, ఆయన మన తండ్రి, మన ఆత్మలకు తండ్రి అనగా ఎవరు అంటే శరీరం కాదు, ఆత్మ. నీ ఆత్మకు తండ్రి ఎవరంటే ఆ పరమ తండ్రి. ఆ తండ్రి చెప్తున్నాడు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దేవుడు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడవైతే దేవుని యొక్క వాక్యానుసారంగా ఎక్కడైనా నువ్వు తప్పిపోతే, ఒకవేళ నీకు ఏదైనా గద్దింపు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని సరి చేసుకోవడం కొరకు ట్రై చేయాలి. ఎందుకు అనంటే తండ్రి తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మన ముందు ఏం పెట్టాడు అనంటే వాక్యాన్ని పెట్టాడు. కాబట్టి ఆ వాక్యానుసారమైనటువంటి గద్దింపు మనలోనికి వచ్చినప్పుడు, ఆ వాక్యానుసారమైనటువంటి గద్దింపు మన యుద్ధకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దావీదులాగా లోబడడం నేర్చుకోవాలి. పేతురులాగా లోబడడం మనము నేర్చుకోవాలి. ఎందుకు అనంటే ఆయన మన తండ్రి గనక, ఆయన మన కుమారులం గనక ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఎందుకంటే అదే ప్రాసెస్ను మరలా భూమి మీద తల్లిదండ్రులకు కుమారులకు మధ్యలో దేవుడు పెట్టాడు. అదే ప్రాసెస్ను మన ఎదుట కూడా ఫాలో అవుతున్నాడు. ఎక్కడ ఫాలో అవుతున్నాడు అంటే సంఘంలో ఫాలో అవుతున్నాడు. ఆ సంఘంలో ఫాలో అయినప్పుడు చాలామంది ఒకవేళ సంఘ కాపరి, ఎందుకమ్మా ప్రేయర్కు ఇప్పటికి 4 వారాల నుంచి ప్రేయర్కి వస్తలేవు, టైంకి సరిగా ప్రార్థనకు వస్తలేవు, ప్రార్థనకు వచ్చినా కూడా సరిగా పాటలు పాడట్లేవు, సంఘ ప్రార్థనలకు వస్తలేవు, గృహ కూడికలకు వస్తలేవు, యూత్ మీటింగ్ పెడితే యూత్ మీటింగ్స్కి వస్తలేవు. ఎందుకు అనేసి ఒకవేళ సేవకులకు ఒకవేళ మందలిచ్చిళ్ళు అనుకోండి, ఇంకా ఆ సేవకుల మీద కోపాన్ని పెట్టేసుకొని ఇంకా ఆయనను గులుక్కుంటూ ఆయన చేసేటువంటి మిస్టేక్స్ని కూడా వీళ్ళు అంటే తీసి చూపడం కొరకు ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు. ఒకవేళ అతను కూడా మనిషే, ఏదైనా ఒక మిస్టేక్ అతను చేసి ఉండవచ్చు, అయినా కూడా అతడు ఒక పరిచర్య చేస్తున్నాడు కనుక అతనిలో ఉన్నటువంటి మిస్టేక్ను ఒకవేళ అతడు సరి చేసుకుంటూ వాక్యానుసారంగా అతడు సరి చేసుకోవాలి. మరలా మీకు ఏదైతే గద్దింపు వచ్చిందో దానికి లోబడాలి. ఒకవేళ సంఘానికి సరైన టైంకి ప్రార్థనకు వస్తలేవు, పాటలు సరిగ్గా పాడట్లేవు, లేకపోతే వచ్చి ప్రార్థనలో నిద్రపోతున్నావు, కాబట్టి అప్పుడు గద్దించకూడదు అంటే గద్దించాలి. ఆయనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అధికారం. ఎందుకు అనంటే అతను కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఎలా సంఘాన్ని నడిపించినావు, నువ్వు సంఘాన్ని నేను ఏ విధంగా నా చిత్త ప్రకారంగా నేను సంఘాన్ని నిన్ను ముందుకు తీసుకెళ్ళమంటే ఎక్కడో అక్కడ నిద్రపోతుంటే నువ్వేం చేస్తున్నావు అనేసి వీళ్ళందరూ కూడా ఏంటంటే లెక్క బహు జాగ్రత్తగా వీళ్ళ వరకు వీళ్ళు చేయాలి. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది.
నేనే దేవుని కుమారుణ్ణి, ఆయన నన్ను శిక్షిస్తున్నాడు అనే భావన నీలో ఉంటే నువ్వు ఓకే, వెళ్ళండి గుడ్. లేకపోతే నువ్వు కూడా ఏంటంటే దుర్బీజమే, దేవుని యొక్క విత్తనములో ఉన్నటువంటి, సంఘంలో ఉన్నటువంటి గోధుమవు కాదు గురుగువు. సంఘంలో ఉన్నటువంటి గోధుమవు అయితే నువ్వు లోబడతావు, సంఘంలో ఉన్నటువంటి గురుగువు అయితే ఎదురు తిరుగుతావు. కాబట్టి ఆ విధంగా గద్దింపు మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లోబడడం నేర్చుకోవాలి. అతడు నీ మాట విని, ఇక్కడ తెలియజేస్తున్నాడు మరలా ఒకసారి మత్తయి సువార్తకు రండి. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. ఒకవేళ నువ్వు ఎవరికైతే చెప్తున్నావో ఆ సహోదరుడు నువ్వు చెప్పింది ఒక దావీదులాగా లేక పేతురులాగా తీసేసుకొని, ఒకవేళ నా తండ్రి నేను ఆయన కుమారుణ్ణి కనుక ఆయన నన్ను గద్దిస్తున్నాడు కాబట్టి నా జీవితాన్ని నేను సరిచేసుకుంటున్నాను, లోబడతాను అనేటువంటి స్వభావం అతనిలో ఉంటే ఆ యొక్క సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మనిషిని ఎడల ఆ మనిషిని ఒక ఆత్మను సంపాదించినట్టు సరైన మార్గంలో నడిపించడం కొరకు వాళ్ళు కట్టబడ్డట్టు. ఓకేనా? 16వ వచనం ఎవరైనా చదవండి. 16వ వచనం మీట్లో ఉన్న వాళ్ళు చదవండి. వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. ఓకే నన్ను చాలు. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. దేవుడు ఇంకో సెకండ్ స్టెప్ ఏంటిది? నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ప్రేమతో చెప్పాలి, ఆ తర్వాత గద్దించాలి. నీ మాట కూడా వాళ్ళు వినలేదు, ఎందుకంటే అందరూ ఒకే విధంగా ఉండరండి. అందరూ ఒక విధంగా ఉండరు. కొంతమంది ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది లోబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎందుకు వినాలనే స్వభావం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళ తప్పని మనం చెప్పట్లే కదా, వాళ్ళకు ఉన్నట్టు మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ నీ మాట వినలేదనుకో, నీ మాట వినకుండా నువ్వేం చేయాలి అని అంటే మరలా అక్కడిక్కడ మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళమని దేవుడు చెప్పట్లేదు. ఎవరైతే మరలా నీలాగా దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో ఆ యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఎవరైతే న్యాయంగా అన్యాయంగా కాదు. ఇప్పుడు గొడవలు జరుగుతాయి, తాగుతారు, తింటారు, అది అన్నీ చేస్తారు. అంటే ఒక గొడవ జరిగిందనుకోండి, పెద్ద మనుషుల దగ్గరికి ఆ గొడవను తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? అటు వాళ్ళకి వెళ్ళి మాట్లాడతారు, ఎక్స్ పర్సన్కి వెళ్ళి మాట్లాడతారు, మనకి వెళ్ళి మాట్లాడతారు. అటు వాళ్ళ నుంచి డబ్బులు దొబ్బుతారు, మన నుంచి డబ్బులు అక్కడ మళ్ళీ వాళ్ళు న్యాయాన్ని జరిగించరు. కానీ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరునిగా ఎంచుకోనుము. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇంకా కొంచెం క్లుప్తంగా ఉంటుంది, చదవండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మీట్లో ఉన్న వాళ్ళు చదవట్లే ఎవరైనా. మొదటి తిమోతి పత్రిక 5:19. భయపడి నిమిత్తము పాపం చేయ వారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ పక్షపాతము తొలగి ఏమి చేయగా నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఓకే నన్ను చాలా. 19వ వచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపము. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవలని అందరిలో గద్దింపము. విరోధి బుద్ధితోనైనా పక్షపాతం ఏమీ చేయక. ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు మధ్యలోనికి దేవుడు ఎందుకు తీసుకెళ్ళమంటున్నాడు అంటే మరలా ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా సరి అయిన వాళ్ళ కాదా, న్యాయాన్ని తీర్చే వాళ్ళ కాదా అనేసి మనం చాలా చక్కగా గమనించేసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఒకవేళ ఇతని వల్ల వాళ్ళు కూడా సరి చేయబడవచ్చు. ఇప్పుడు ఇతన్ని గద్దిస్తే అరే అంటే ఒకైనా సంఘంలో తప్పు చేస్తే అతనికి శిక్ష అంటే అతనికి ఇచ్చేటువంటి పనిష్మెంట్ ఇలా ఉంది కాబట్టి మనం కూడా తప్పు చేయకూడదు అనే భావన వాళ్ళు వస్తుంది. కాబట్టి అది చేయమని దేవుడు చెప్తున్నాడు. కానీ అందరి ముందు చెప్పేసి వాళ్ళ యొక్క సీక్రెట్స్ అన్ని బయట పెట్టేసి లేకపోతే వాళ్ళ గురించి తప్పుగా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పును హైలైట్ చేసేసి వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ అన్ని పక్కన పెట్టేసి అలా దేవుడు చేయమని ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే అది ఎందుకంటే వాళ్ళలో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ మారు మనసు చెందవచ్చు కాబట్టి అలా చేయమని చెప్పాడు. అది కూడా ఎలా చేయాలంటే పక్షపాతం ఉండకుండా న్యాయంగా ఆ యొక్క పనిని నువ్వు జరిగించవచ్చు అనేసి మనకి దేవుడు ఇక్కడ క్లియర్గా తెలియజేశాడు. ఓకేనా? మరలా ఒకసారి 16 వచనం చూడండి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాట స్థిరపడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగా సుంకరునిగాను ఎంచుకొనుము. ఒకవేళ అతడు నీ మాట వినలేదు, అక్కడ తీసుకెళ్తే వాళ్ళ మాట కూడా వినలేదు. తీతు పత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము.
10వ వచనం. ఎంత అక్క? 3:10 మతభేదమును బతికించు మనుషునికి ఒకటి రెండు మార్లు చెప్పిన తర్వాత వానిని విసర్జించు. ఓకేనండి, చాలు. ఒకవేళ ఇలాంటి స్వభావం 1కి 2 సార్లు, ఒకసారి చెప్పినా వినలేదు, 2 సార్లు చెప్పినా వినలేదు, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయినా కూడా వాళ్ళు ఏంటంటే చక్కగా రాలేదు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయినా కూడా వాళ్ళు సరి చేయబడినప్పుడు నువ్వేం చేయాలి? మతభేదములు కలిగించే మనుషునికి 1కి 2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని విసర్జించుము. ఆ తర్వాత నువ్వు ఒకవేళ అతడు ఎందుకు వినలేదు అని అంటే అతనిలో మతభేదం ఉండవచ్చు. ఎందుకు అంటే ఆ యొక్క దేవుని మాటని ఎందుకు వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. ఇప్పుడు ఇంతమంది భూమి మీద ఇప్పుడు 850 కోట్ల మందికి ఎక్కువగా ఉండవచ్చు. ఇంతమంది కూడా అందరూ క్రీస్తుని అంగీకరించాలని ఏం లేదు. చాలామందికి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క మత అభిప్రాయము భేదం కూడా కొంతమందిలో ఉండొచ్చు. ఎందుకు దేవుడు, ప్రూఫ్స్ ఏంటి, అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. ఒకవేళ అటువంటి ఆలోచనలు ఉన్న వారికి క్లియర్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా కొంతమంది మారేటువంటి స్థితిలో ఉండరు. కాబట్టి అలాంటప్పుడు నువ్వేం చేయాలి అని అంటే నీ ప్రయత్నం నువ్వు చేసావు. నీ ప్రయత్నం బలవంత మార్పు. ఒకవేళ అతడు వినకుండా కూడా మరలా మనం గుంజుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే, లేకపోతే నువ్వు నరకానికి పోతావు ఎంత చెప్పినా కూడా వాళ్ళ యొక్క మనసులో అది లేదనుకోండి. వాళ్ళ మనసులో లేనప్పుడు మనం దాన్ని జరిగించడం కోసం ట్రై చేస్తే ఏమవుతుందంటే అది బలవంతం చేసి వాళ్ళని నడిపించినట్టుగా ఉంటుంది. కాబట్టి అది ఎవరి విషయంలోనైనా అలా చేయకూడదు అనేటువంటి ఉద్దేశం చేత దేవుడు ఒకవేళ వాడు వినలేదనుకో ఇంకా పక్కన పెట్టేసేయి. దేవుడు మరలా నీ మాట వినలేకుండా ఇంకొక సేవకులను తీసుకొస్తాడు. ఇంకొక సేవకుల ద్వారానైనా మారవచ్చు. ఒకవేళ వాళ్ళ మాట వినలేదు ఇంకొకరిని తీసుకోవాలి. అలా దాన్ని మరణించేంత వరకు కూడా దేవుడు టైం ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు సువార్త ఎందుకు ఇంతగా ప్రకటించబడుతుంది, అంత ఎందుకు జరుగుతుందంటే ఒక మనిషికి దేవుడు మరణించేలోపు కొన్ని కోట్ల సార్లు క్రీస్తుని అంగీకరించేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా ఇక్కడ కూడా ప్రతి చోట ఏంటంటే సువార్త ప్రకటించబడుతుంది. గోడల మీద రెఫరెన్స్ అంటే ప్రతిదీ కూడా సువార్త చాలా విస్తరించబడిపోయింది. అంటే దేవుడు ఎన్ని రకాలుగా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. సువార్తకులను, అపోస్తులను, ఈ విధంగా సంఘ కాపర్లు ఇంతమందిని దేవుడు ఏర్పరచుకొని ఇంతగా దేవుడు సువార్తను ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే సమయాన్ని ఇస్తున్నాడు. అయినా కూడా వినలేదనుకోండి ఏం చేయాలంటే ఇంకా విసర్జించి వదిలిపెట్టమంటే మన ప్రయత్నం మనం చేసిన తర్వాత అసలు నువ్వు ప్రయత్నం చేయకుండా సంఘ కాపరి మళ్ళీ ఈ మిస్టేక్ చేయకూడదు. అసలే ప్రయత్నం చేసుకుంటే మళ్ళీ ఆత్మను ఏం చేయొద్దు అంటే వదిలిపెట్టొద్దు. ఎందుకనంటే దేవుడి యొద్ద లెక్క చెప్పవలసి ఉంటుంది. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 3వ అధ్యాయము 20వ వచనము. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ప్రేరేపించబడిన వాళ్ళు తొందర చదవండి ఫాస్ట్. హెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. మిగతా వాళ్ళు ఎవరు లేరా అండి మీట్లో సిస్టర్స్? ఓన్లీ ఒక్కరే ఉన్నారా సిస్టర్? నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందురా అభ్యంతరం పెట్టుగా అతడు మరణమున నీవు అతనిని హెచ్చరిక చేయన ఎడల పూర్వము తను చేసిన నీతి జ్ఞాపకమును రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమును అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరమదుగా. ఓకే నాన్న, చాలు. అందరు ఉన్నారండి మీట్లో సిస్టర్స్? ఒకసారి అందరు మ్యూట్ తీయండి దయచేసి. మిగతా వాళ్ళు మీరు ప్రేయర్ అటెండ్ అయ్యి సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేస్తే మీరు ప్రేయర్ అటెండ్ కాకపోయినా పర్లేదు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సరే 20వ వచనం నుండి చూడండి. సరే మ్యూట్లో పెట్టేసుకోండి. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం నుండి చూడండి. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును.
నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. చాలా క్లియర్. ఎందుకు వీళ్ళు అంటే సేవకులుగా ఎందుకు వీళ్ళు జాగ్రత్త పడాలి, బహు జాగ్రత్తగా పడాలి, ఎందుకు అని అంటే ఎందుకోసమే వాళ్ళ యొక్క ప్రాణం విషయంలో ఎవరు లెక్క చెప్పవలసి ఉంటుంది అని అంటే సేవకులు. ఇప్పుడు ఏ సంఘం, ఇప్పుడు మీరున్నటువంటి ప్లేసెస్లో మీరు సంఘానికి వెళ్తున్నారు, మీకంటూ సంఘ కాపరులు ఉన్నారు. మీ యొక్క బాధ్యత మొత్తం ఎవరి మీద ఉంటుంది అంటే మీరు ఏ చర్చికి అయితే వెళ్తున్నారో ఆ చర్చి సంఘ కాపరి పైన ఉంటుంది. మీ ఆత్మ ఒకవేళ నరకానికి వెళ్తే దేవుడు లెక్క ఎవరిని అడుగుతాడు అంటే వాళ్ళని అడుగుతాడు. సో కాబట్టి అందుకే వాళ్ళు మీరు నరకానికి వెళ్ళకూడదు. మీరు నరకానికి వెళితే తీర్పు ఎవరి మీద, ఒక 10 మంది ఉంటే ఆ 10 మంది కూడా ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళే విధంగా వారిని తీసుకెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు ఒక్కరు మిస్ అయి నరకానికి పోయినా కూడా వాళ్ళ యొక్క ప్రాణము విషయమై దేవుడు లెక్క ఎవరిని అడుగుతారంటే సంఘ కాపరిని అడుగుతాడు. కాబట్టి ఆ సంఘ కాపరికి ఉండాల్సినటువంటి బాధ్యత మనం కూడా ఏం చేయాలంటే గుర్తించాలి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనల్ని సరైన మార్గంలో నడిపించడం కొరకే కదా అనేసి గుర్తించుకొని మనము ఏంటంటే లోబడడం కొరకు, సరి చేసుకోవడం కొరకు ట్రై చేయాలి. మళ్ళీ ఒకసారి చూడండి. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగతడు మరణమవును. ఒకవేళ అంతకుముందు చాలా నీతిగా ఉన్నాడు, ఇప్పుడు చాలామంది దేవుని నుండి తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే వచ్చేటువంటి సమస్యలు, వాళ్ళు అనుకున్నది జరగకపోవడము, స్వేచ్ఛను కోరుకోవడం. 3 కారణాలండి. ఒక వ్యక్తి దేవుని నుండి తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే స్వేచ్ఛ. వాళ్ళు ఈ లోకంలో వాళ్ళకి కావాలనుకున్నదంతా సంఘంలో ఉంటే దొరకదు. కొన్నిసార్లు కొన్ని త్యాగం చేయాలి, తినడంలో, తాగడంలో, అన్ని విషయాల్లో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కాబట్టి సంఘంలో అంటే కొన్నిసార్లు స్వేచ్ఛ ఉండదు. అట్లా దేవుని నుండి దూరం తప్పిపోయిన గొర్రెగా వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను బట్టి కొంతమంది దూరం అయిపోతారు. ఏ సమస్య అయినా ఎంత స్వేచ్ఛను వాళ్ళు కోరుకున్నా కూడా సేవకులు మాత్రం ఏం చేయాలి, సరి చేయడం కోసం ట్రై చేయాలి. ఒకసారి అనుసరించిన ఎడల నేను అతని ముందర అభ్యంతరం పెట్టగతడు మరణమును. నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల, ఒకవేళ దేవుడు సేవకులు చెప్తున్నాడు నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు హెచ్చరిక చేయాలి వాళ్ళకి, నువ్వు ఇది చేయకూడదు. వెంటనే అది మనకి ఎవరు అనంటే యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారిని ఎందుకు చెరసాలలో వేయించేతను ఎందుకు చంపించారంటే అక్కడ హేరోదు చేస్తున్నటువంటి పాపాన్ని ఖండించడం వల్లనే కదా అతనికి ఆ శిక్ష వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఎవరైనా తప్పు చేస్తా మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏమన్నా అనుకోని, వాళ్ళు మనతో మాట్లాడుకోమైనా పర్లేదు, మన నుండి వాళ్ళ స్నేహం దూరమైనా పర్లేదు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పును ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం అంతే. వాళ్ళని అలా వదిలేస్తే ఏం చేస్తారో వాళ్ళు ఇంకా పాపంలో పడిపోయి చివరికి వాళ్ళు అదే పాపంలో మరణిస్తే ఆ పాపం విషయమై నువ్వు ఎందుకు ఖండించలేదు, ఆ పాపం విషయం అతడు నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి అతని యొక్క ఆత్మ విషయంలో నీవే ఉత్తరవాది అనేసి దేవుడు తీర్పు తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క జాగ్రత్తలో వీళ్ళు ఉండాలి. మరలా ఒకసారి చూడండి 17వ వచనం. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘము తెలియచెప్పుము. అతడు సంఘం మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరునిగాను ఎంచుకొను. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. సంఘంకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప అధికారాన్ని, సంఘంకు ఉన్నటువంటి శక్తిని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే సంఘానికి చాలా గొప్ప శక్తి ఉంది. కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే విప్పుతారో అక్కడ పరలోకంలో విప్పబడుతుంది, ఏదైతే ఇక్కడ భూమి మీద మీరు బంధిస్తారో అది బంధించబడుతుంది. సంఘంగా కూడుకొని మీరు ఏదైతే ఏకీభవించి ఒక సమస్య కొరకు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది సమాధానాన్ని నేను ఇస్తాను. అంత అధికారం, అంత బలము సంఘానికి ఉన్నటువంటి సంఘాన్ని ఎవరైనా ఏమనంటే దేవుడు ఊరుకోడండి. సంఘము అంటే దేవుడికి చాలా ఇష్టము. సంఘాన్ని ఎవరైనా సంఘాన్ని తూల్చాలని ఎవరైనా చూసారనుకోండి ఖచ్చితంగా దేవుని కోపంతో వాళ్ళని తీసేస్తాడు కూడా. సో కాబట్టి సంఘం అంటే దేవుడికి ఆయన రక్తము పెట్టి కొన్నాడు. కాబట్టి ఆయన మర్చిపోలేడు. సంఘాన్ని మన సొంత పిల్లల్ని మనం చంపుకుంటామా అంటే చంపుకోను. వాళ్ళ ఎంతో మన ప్రాణాలు త్యాగం చేసైనా వాళ్ళను ఏంటంటే కాపాడడం కోసం ట్రై చేస్తాం. సంఘం అంటే దేవుడికి అంత ఇష్టం. కాబట్టి అంత శక్తిని కూడా దేవుడు సంఘంలో పెట్టాడు. మన సంఘంలోనే శక్తిని పెడితే మనం ఎక్కడికెక్కడికో పోతూ ఉంటాం. మన సంఘంలో అందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సమస్య గురించి ఏకీభవించి ప్రార్థించినప్పుడు అక్కడ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ కార్యం నువ్వు ఏదైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నావో అది ఒకవేళ ఆయన చిత్తం మీద ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. చాలా గొప్పనటువంటి బలం ఉంది సంఘంలో. సంఘానికి సాతాను శక్తులను కూల్చేసేంత శక్తి ఉంది సంఘానికి. ఇంకా అది స్వస్థతలను చేసేటువంటి కృపనిచ్చాడు. సంఘానికి చాలా అధికారాలను దేవుడు ఇచ్చాడు.
కాబట్టి అంత అధికారాన్ని నీ దగ్గరనే పెట్టేసుకొని నీ సంఘంలో పెట్టేసుకొని నువ్వు మరలా అంటే నీకు అంత బలము శక్తి ఆ సంఘంలో నేను పెట్టాను కనుక నువ్వు భయపడకూడదు అనే విధంగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడను, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడనని మీతో నిశ్చయము చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి చేయనని భూమి మీద ఏకీభవించినట్టు అది పరలోకమందున నా తండ్రి వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఎలైనా 2-3 నా నామం ఎక్కడ కూడి యుందురో అక్కడే నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. ఒకవేళ సంఘముగా కూడుకొని నువ్వు ఒంటరిగా ఉండాలి. అదేవిధంగా సంఘముగా కూడుకొని నువ్వు ఏదైతే ఏకీభవించి నువ్వు ప్రార్థన చేస్తావో అది ఖచ్చితంగా నేను ఇస్తానని దేవుడే మనకు వాగ్దానం ఇచ్చాడు. సో కాబట్టి సంఘానికి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. ఆ సంఘాన్నే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. సంఘం చాలా బలమైనది. సంఘం అంటే దేవునికి చాలా ఇష్టము. సో కాబట్టి ఆ సంఘం అంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఇష్టమున్న సంఘాన్ని ఎలా నడిపించాలంటే ఆయన చిత్త ప్రకారంగానే నడిపించాలి. ఆయన చిత్త ప్రకారంగా నడిపిస్తేనే అంటే ఆయన కోరుకున్నట్టుగా ఇల్లు కట్టబడాలి. ఇప్పుడు మనం అనుకున్న రీతిలోనే మన ఇల్లు ఉండాలి అని మనం అనుకుంటాం. ఒకవేళ మనం అనుకున్నట్టుగా అది కట్టేటువంటి సుతారి కట్టలేదనుకో వాని తిడతాము, వానికి డబ్బులు సరిగ్గా ఇయ్యం, ఇంకోసారి పనికి పిలువము, ఎన్నో రియాక్షన్స్ తీసుకుంటాం. దేవుడు కూడా యాజ్ అంతే. ఆయన ఏ విధంగానైతే కట్టాలి అని నీకు ఒక ప్లానింగ్ ఇచ్చాడో బైబిల్ని, ఆ ప్లానింగ్ ప్రకారంగా సంఘానికి కట్టడం సేవకులు నేర్చుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క పిల్లలు కూడా దేవుని యొక్క మాటకు లోబడి సంఘముగా కట్టబడుతూ ముందుకు సాగాలి. దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. విత్తబడిన వాక్యం కొరకు మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.